ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో తేజో ప్రామిస్ కుటుంబ సభ్యులందరికీ నా శుభవందనాలు. ఈ ఉదయం మీరు దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు ఒక అద్భుతమైన మాటను పంపించాడు. బహుశా నువ్వు ఈ వీడియో క్లిక్ చేయడానికి కారణం నీ మనసులో ఏదో ఒక ఆవేదన ఉండి ఉండవచ్చు. ఏంటి పాస్టర్ గారు, ఏ పని మొదలు పెట్టినా సగంలోనే ఆగిపోతుంది, ఏది పూర్తి కావడం లేదు. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. ఇల్లు కట్టడం మొదలు పెట్టాం, ఆగిపోయింది. ఉద్యోగ ప్రయత్నం చివరి వరకు వచ్చి ఆగిపోయింది. నా జీవితం అంతా ఇలాగే సగం సగంగానే మిగిలిపోతుందా అని నువ్వు మదన పడుతున్నావేమో. దిగులు పడకు. ఈరోజు నీకోసమే దేవుడు కీర్తనల గ్రంథం నుండి ఒక యునీక్ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మన వాగ్దాన వచనము కీర్తనల గ్రంథము 138 అధ్యాయం 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఎంత అద్భుతమైన మాటండి ఇది. ఈ చిన్న వచనంలో ఎంత లోతైన అర్థం ఉందో గమనించండి. ఈ 10 నిమిషాలు మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పండి. 1. యెహోవా నీ కార్యము సఫలము చేసేది మనుషులు కాదు, నీ బంధువులు కాదు, ఆఖరికి నీ స్వశక్తి కూడా కాదు. ఆ బాధ్యతను యెహోవా దేవుడే తీసుకుంటున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఒక పనిని భుజాన వేసుకుంటే అది జరగకుండా అడ్డుకోగల శక్తి ఈ లోకంలో ఏదైనా ఉందా? లేదు. ఆయన ఆల్ఫాయు ఒమేగాయునై ఉన్నాడు. ఆయన మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేసే దేవుడు కాదు. 2. నా పక్షమున. ఇక్కడ దావీదు భక్తుడు ఎంత గొప్ప విశ్వాసంతో మాట్లాడుతున్నాడో చూడండి. యెహోవా కార్యము సఫలము చేయును అని అనడం లేదు, నా పక్షమున అంటున్నాడు. అంటే నా తరపున దేవుడే రంగంలోకి దిగుతాడు అని అర్థం. ఈరోజు నీ సమస్య కోర్టులో ఉందా? నీ పక్షాన వాదించడానికి దేవుడున్నాడు. నీ సమస్య ఆసుపత్రిలో ఉందా? నీ పక్షాన స్వస్థపరచడానికి గొప్ప వైద్యుడున్నాడు. నీ కోసం యుద్ధం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు మౌనంగా ఉంటే చాలు, దేవుడే నీ పక్షాన నిలబడబోతున్నాడు. 3. కార్యము సఫలము చేయును. చాలా మంది జీవితాల్లో మొదలు పెట్టడం ఉంటుంది కానీ ముగింపు ఉండదు. ప్రార్థన చేస్తారు కానీ జవాబు రాకముందే నిరాశపడిపోతారు. కానీ ఈ వాగ్దానం ఏం చెబుతోంది? ఆయన కార్యాన్ని సఫలము చేస్తాడు. సఫలము అంటే విజయవంతంగా పూర్తి చేయడం. దేవుడు నీ జీవితం విషయంలో ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. నీ భవిష్యత్తు గురించి ఆయన రాసిన స్క్రిప్ట్ ఇంకా అయిపోలేదు. నువ్విప్పుడు చూస్తున్న వైఫల్యం కేవలం కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నా వయసు అయిపోతోంది, నా చేతిలో చిల్లిగవ్వలేదు, ఇక ఇది సాధ్యమా అని. దేవునికి అసాధ్యమైనది ఏదీయూ లేదు. లాజరు చనిపోయి 4 రోజులైంది. సమాధి రాయి మూసేశారు. ఇక అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ యేసయ్య పిలవగానే మరణం బోరిపోయింది, కార్యం సఫలమైంది. కుళ్ళిపోయిన శరీరాన్నే బ్రతికించిన దేవుడు ఆగిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ చిగురింపజేయలేడా? ఖచ్చితంగా చేయగలడు. ఈరోజు తేజో ప్రామిస్ ద్వారా దేవుడు నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు. నీ అప్పుల బాధను చూసి భయపడకు. నీ అనారోగ్యాన్ని చూసి కుంగిపోకు. నీ బిడ్డల భవిష్యత్తు గురించి అతిగా చింతించకు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయన చేతికి అప్పగించు. ప్రభువా, నా వల్ల కాదు, ఇక నీ చిత్తం, నువ్వే చూసుకో తండ్రి అని చెప్పి చూడు. అప్పుడు ఆయన నీ పక్షమున కార్యము సఫలము చేయడం ప్రారంభిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఆగిపోయిన ఆ ఫైల్ కదలబోతోంది. మూయబడిన తలుపులు తెరుచుకోబోతున్నాయి. నీ కన్నీరు నాట్యముగా మారబోతోంది. నమ్ముతున్నావా? ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. మనుషులు మాట తప్పొచ్చు, కానీ దేవుడు మాట తప్పడు. ఈ రోజంతా ఈ మాటను ఒప్పుకోండి. నా యేసయ్య నా పక్షాన ఉన్నాడు, నా పని ఖచ్చితంగా సఫలమవుతుంది. రండి, దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ఏకీభవించండి. మహోన్నతుడా, మా జీవము గల తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తేజో ప్రామిస్ ఛానల్ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ప్రభువా, కీర్తన 138:8లో మీరు వాగ్దానం చేసినట్లుగా ఎవరైతే నా పని ఆగిపోయింది, నా జీవితం ముందుకు వెళ్ళడం లేదు అని కన్నీటితో వేదన పడుతున్నారో వారందరి పక్షాన ఈ రోజే మీరు కార్యమును సఫలము చేయమని ప్రార్థిస్తున్నాను. అర్ధాంతరంగా ఆగిపోయిన గృహ నిర్మాణాలు పూర్తి అగునుగాక, ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు సఫలమగునుగాక, ఉద్యోగం కోసం, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు ఫలిచునుగాక. మీరే వారి పక్షాన నిలబడి అపవాది క్రియలను లయపరిచి వారికి గొప్ప విజయాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ధైర్యంగా ఉండండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. కార్యం సఫలమవుతుంది. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులకు కూడా షేర్ చేసి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.